Hi, congratulations, Volga Videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎలా ఎప్పుడు ఏంటి అని అంటే ఏం చెప్తారు నాని గారు? ఈ సినిమాకి డైరెక్టర్ మీరే, హీరో మీరే, కథ ఎవరిది మీదేనా? ఓకే. లేదంటే ఎవరి దగ్గర నుంచి అన్న తీసుకొచ్చారా? హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారు? మేడం యాక్చువల్లీ ఇది 2018లో అనుకున్నాను మనం ఒక Okay. సినిమా చేద్దామని. ఓకే. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా మేడం. బట్ ఇక్కడికి వచ్చాము, నాకు ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదు మేడం. ఇక్కడికి వస్తే అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఓకే. కొన్ని రోజులు ట్రై చేసాం, బట్ ఏది కుదరలేదు. ఓకే, ఇది మనకు సెట్ కాదేమో అని జాబ్ వచ్చింది మేడం. యాక్చువల్లీ మా ఫ్రెండ్, మా సార్ ఉండే, ఓకే. సార్ చెప్పారు ఇక్కడ జాబ్ ఉంది వస్తామంటే, వస్తాను సార్ అన్నాను. దాని తర్వాత ఇక్కడ ఒక జాబ్ వచ్చింది, ఓకే. దివీస్ కంపెనీ అని, బల్క్ ప్రెస్, అక్కడ జాబ్ వచ్చింది. బట్ ఇక్కడే ఉండి జాబ్స్ ట్రై చేద్దామా, మూవీస్ ట్రై చేద్దామా, లేకపోతే అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుందామా అని కన్ఫ్యూజన్ లో ఓకే ఫైనల్ గా ఒక 2-3 years వెళ్ళి ఏదన్నా మనీ సేవ్ చేసుకుని మూవీ చేద్దామని అప్పుడే ఫిక్స్ అయ్యాను మేడం. ఓకే. వెళ్ళేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు, ఇక్కడికి వచ్చావు కదా ఇంకా మూవీ చేయలేవు, అసలు వదిలేసుకో, ఇంక ఇంట్రెస్ట్ వద్దు నీకు దాని మీద అని చెప్పారు. బట్ నేను వాళ్ళందరికి ఒకటే చెప్పాను, చేసి చూపిస్తా, ఖచ్చితంగా 5 years లో సినిమా చేస్తానని చెప్పాను. అనుకున్నట్టే చేశాను మేడం. అంటే Super. అక్కడ రూపాయి కూడా పెట్టుకున్నదే మనం మూవీకి పెట్టాం మేడం. సో ఎక్కడికి వెళ్ళారు ఇంతకి? కువైట్ మేడం. కువైట్ వెళ్ళారు. Yes. కువైట్ వెళ్ళి అక్కడ అంటే లైక్ ఏం వర్క్ చేసేవారు అక్కడ? అంత కన్స్ట్రక్షన్ సైడే అనుకుంటా కదా ఉండేదట్టు. అంటే చాలా మంది కువైట్ అంటే అలా ఎక్కువ కన్స్ట్రక్షన్ వాళ్ళు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనమాట. బట్ నేను బీఫార్మసీ చదివాను Okay. బీఫార్మసీ తరపున ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. యాజ్ ఎ ఫార్మసిస్ట్ గా ఇక్కడ మినిస్ట్రీలో చేస్తున్నాను Oh. గవర్నమెంట్ జాబ్. సూపర్. సో మొత్తానికి 3 ఏళ్ళు కూడా పెట్టారా లేదా 5 ఏళ్ళు కూడా 5 పెట్టారా? years మేడం. 5 years కూడా పెట్టి దాంతో మొత్తానికి సినిమాలో అలా ఇన్వెస్ట్ చేసి అవును. మొత్తానికి యామిని గారిని ఎలా పరిచయం ఈవిడ? అసలు ఈవిడ ఎలా తీసుకున్నారు? అప్పటికి ఈ సినిమా కూడా రాలేదు, చేయలేదు మేడం. అప్పుడు ఏం నోటెడ్ చేయలేదు. ఫేస్ కూడా కాదు కదా. హౌ అంటే ఇది ఫస్ట్ మేము అనుకున్నది, ఈయన నాకు స్టోరీ చెప్పింది అంతా నాకు ఒక యూట్యూబ్ కనే చెప్పాను నేను. ఓ ఓకే. అప్పట్లో మేము మూవీస్ అంటే అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాను. సో నాకు మూవీ ఛాన్స్ ఎందుకు వస్తుంది, సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, సీరియల్స్, యూట్యూబ్స్ అట్లా మేనేజ్ చేస్తూ వస్తున్నాను అన్నమాట. సో ఎప్పుడైతే ఈయన 2 years గ్యాప్ ఇచ్చారో ఇంకా ఇది కూడా అందరిలా అయిపోయింది, అస్సామే అని అనుకున్నాను నేను. కానీ తర్వాత కో డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన నుండి కాల్ వచ్చింది. Okay. కాల్ వచ్చి ఇట్లా మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుంది అంటే, ఏంటి నిజమే థియేటర్ లో రిలీజ్ అవుతుందా, మీరు ఇన్ని సంవత్సరాలు కాంటాక్ట్ లో లేకపోయేసరికి అవ్వదేమో అనుకున్నాను నేను Okay. వాళ్ళకి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఫస్ట్ అయితే మాకు అదే యూట్యూబ్ గానే అనుకున్నాం, ఓకే. కాబట్టి ఇన్స్టా నుంచి వచ్చారా? ఇక్కడ ఇన్స్టాలో మీరు పోస్ట్ పెడితే దాన్ని చూసి వచ్చారు. ఈవిడ అవునా? మర్చిపోయారండి, ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. Actually 2 years అయింది కదా మేడం. అదే. నాకు ఆయన నరేట్ చేసిన స్టోరీ కూడా నాకు గుర్తులేదు. అయ్యో. నాకు ఒక్కటే సీన్ గుర్తుంది అంతే, మిగిలింది ఏం గుర్తులేదు. ఏంటా సీన్? ఆ సీన్ చెప్పకూడదా? ఫ్యూచర్ లో చెప్తారా? ఓకే. తర్వాత క్వశ్చన్ వేస్తే ఓ చెప్తారు. క్వశ్చన్ బట్టి వస్తుంది. కాదు, చెప్తున్నాను కదా ఆ సీన్ ఏంటో చెప్పండి అనే కదా అడిగాను నేను. క్వశ్చన్ అడిగిన తర్వాత చెప్తాను అంటారు. ఆ సీన్ యాక్చువల్లీ ఒక పెళ్ళైన వెంటనే ఒక సీన్ ఉంటది అనమాట. అంటే కొత్తగా పెళ్లి అయితే ఎలా ఉంటారు వైఫ్ అండ్ Okay. హస్బెండ్, సో అక్కడ ఒక హగ్ సీన్ ఉంటది అనమాట. ఓకే. సో మేము ఒక మధ్యలో ఒక వాల్ ఉంటది, మేము ఇటు సైడ్ షూట్ చేస్తున్నాము. మా రాధక్క అంటే వీళ్ళ వైఫ్ అట్టున్నారు అనమాట, ఓ అటు నుంచి చూస్తున్నారు. ఈయన చెయ్యట్లేదు, ఆ, ఆమె ఇట్లానే చూస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? అయ్యో. ఆ సీరియస్ అయితే 2 hours డిలే అయింది మాకు ఆ సీన్. Okay. ఓన్లీ ఒక హగ్ సీన్ అనమాట, Okay. డిలే అయింది 2 hours. ఆ సీన్ మాత్రం బాగా గుర్తుంది నాకు ఎప్పుడు రాధక్క చూస్తే నాకు అదే అసలు గుర్తొస్తుంది. ఇందాక రాధక్క అంటే నేను ఏదో వాళ్ళ రిలేషన్స్ ఏమో అనుకున్నాను, మీరు ఇలా relation మాకు. ఇలా రిలేషన్ అని చెప్పి తెలియదు అనమాట. ఫైన్, వెరీ గుడ్. హౌ సపోర్టివ్ అండి తను, ఎంత సపోర్టివ్ గా ఉంటుండే. అది చెప్పాలంటే మీరు మూవీ చూడాలి ఖచ్చితంగా, అప్పుడే మీకు తెలుస్తుంది. అవునా? బికాస్ ఆమెను ఉద్దేశించి నా క్యారెక్టర్ ఈయన రాశారు కాబట్టి. ఓ మై సపోర్ట్ మేడం. గుడ్నెస్. మేబీ ఒకటే మాట, తను లేకపోతే ఈ సినిమా చేయలేను. అవునా? సూపర్, అసలు చాలా పెద్ద మాటే చెప్పారు. కంగ్రాచులేషన్స్ రాధా గారు, ఇక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. అయితే ఈ ప్రేమ కడలి జనాలకి ఎంత కనెక్ట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇదే స్టోరీ లైనప్స్, ఇదే తీరులో మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ కథలే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, లేదా సినిమాలు తీయాలని ప్యాషనెట్ గా ఉంటాడు. నాకు ఇందులో ఒక డైలాగ్, ఎవ్రీ పీపుల్ విల్ కనెక్ట్ ఫర్ దట్ అనమాట. సినిమాల్లో చేసే వాళ్ళకి నా పిల్లనేమో, నా కూతురునేమో అని చెప్పి కన్నతండ్రులు అనడం, ఆబ్వియస్లీ ఇట్ హ్యాపెన్స్. అటు ఇటు ఇద్దరు అనుకుంటుంటారు. చాలా న్యాచురలిస్టిక్ గా బయట జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనెక్ట్ చేశారు. బట్ పీపుల్ ఎలా కనెక్ట్ అవుతారు మీ ప్రేమ కడలి కంటే? మేడం మీరు టీజర్ చూసారు కదా, అవును, చూసా. అందులో స్టార్టింగ్ లో డైలాగ్ ఉంటుంది, లైఫ్ లో సక్సెస్ కాలేక చాలా మంది బాధపడుతుంటారు, నేను సక్సెస్ అయ్యి కూడా బాధపడుతున్నా, ఎందుకో తెలియాలంటే నాకు అది మీకు తెలియదు. తెలుసుకోవాలన్నా. చాలా మంది లైఫ్ లో సక్సెస్ కాలేక బాధపడుతుంటారు మేడం. నేను అయ్యి కూడా బాధపడుతున్నానంటే
ఇట్స్ ఎమోషన్, మేబీ ఏదో జరిగింది ఆ, అది తెలుసుకోవడానికన్నా వస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేదే తీసాం మేడం. ఉమ్, కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది, ఫాదర్ మదర్ ఎమోషన్ ఉంటది, ఫ్రెండ్స్ ఎమోషన్ ఉంటది. ప్రతిదీ ఒక న్యాచురల్ గా మన లైఫ్ లో ఎలా జరుగుద్దో అలానే ఉంటది మేడం. ఇట్స్ లైక్ రా మేడం, అంతే. మొత్తం రాగానే ఉంటది. మొత్తం విలేజ్ లో ఎలాంటి ఒక టింట్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుందో అది నేను చూసాను. ఖచ్చితంగా. నేను ఇందాక ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్తూ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పడం, ఆ ఇంటర్వ్యూ అదే అని చెప్పి అన్ని చాలా బాగున్నాయి. అంటే ఇంకా అంటే నేను చూసింది రాకట్ కాబట్టి నాకు అలా అనిపించవచ్చు, కానీ మొత్తం ఎడిటెడ్ వర్షన్ చూస్తే ఇంకా మంచి ఇంపాక్ట్ ఉంటుందని అనిపించింది నాకు. అక్కడ మాకు అలా అనిపించింది అంటే ఆల్మోస్ట్ మీరు చాలా వరకు సక్సెస్ అయిపోయారనే నేనైతే ఫీల్ అవుతాను అనమాట. ఖచ్చితంగా మేడం. సినిమా మాత్రం మళ్ళీ సక్సెస్ మీట్ లో మనం డెఫినెట్ గా మాట్లాడుకుందాం. Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.